అందరికీ నమస్కారం అండి. మన ఛానల్‌కు తిరిగి స్వాగతం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మన హిందూ ధర్మంలో మనం మొక్కే దేవుళ్ళనే కాకుండా మన పెద్దవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కానీ చెట్లకి, పుట్లకి, రాళ్ళకి మొక్కుతూ ఉంటారు. ఈ అనుమానం చాలామందికి ఉంటుంది. ఏంటి గుడి అని లేకుండా వెళ్ళే దారిలో గానీ ఎక్కడైనా సరే చెట్లకి, పుట్లకి మొక్కుతా ఉంటారు. అందులో ఎక్కడ దేవుడుంటాడు అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇప్పుడు నేను ఆ ప్రశ్నకి సమాధానం చెబుతాను. ఇది నేను చెప్పట్లేదు. మన పురాణాలు చెబుతున్నాయి. శివ పురాణంలో సాక్షాత్తు పరమేశ్వరుడే అన్ని దేవతలందరికీ దీని గురించి వివరించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మన ప్రకృతినే పరమేశ్వర స్వరూపంగా మనం భావించాలి, వారిని గౌరవించాలి, భక్తితో కొలవాలి అన్న విషయాన్ని పరమేశ్వరుడు శివపురాణంలో చెప్పున్నాడు. అంటే చెట్లు గానీ, అంటే ప్రకృతిలో పుట్టిన, ఆవిర్భవించిన ప్రతి ఒక్కటి చెట్లు గానీ, పుట్టలు గానీ పరమేశ్వరుని స్వరూపంగా భక్తితో కొలవచ్చు. అంటే తన స్వరూపాలే, వారిని భక్తితో కొలవచ్చు అన్న విషయాన్ని శివపురాణంలో వివరించాడు. మన పెద్దవాళ్ళు ఏది ఊరికే చేయరండి. ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ విషయాన్ని అక్కడే పురాణంలో ఉంది కాబట్టే మన వాళ్ళు కూడా ఈ చెట్లైనా సరే, చెట్ల నుంచి మనకి ప్రతి ఒక్కటి వస్తుంది. చెట్లైనా సరే, పుట్టలైనా సరే, రాళ్ళైనా సరే దేవుని స్వరూపంగా కొలిచారు తప్ప, ఏదో వాళ్ళు వెర్రి వాళ్ళు కాదు అలా చేయడానికి. అయితే ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. మన తాత ముత్తాతల కాలంలో పెద్దవాళ్ళు పొద్దున్నే తెల్లవారుజామునే పొలం పనులకి వెళ్ళేవాళ్ళు. అయితే వాళ్ళకి ఇలా తెల్లవారుజామున లేసో, లేకపోతే ఇంకెప్పుడన్నా గుళ్ళకి వెళ్ళాలి అనే టైం ఉండేది కాదు. పొద్దున వెళ్తే సాయంత్రం ఎప్పటికో తిరిగి వచ్చి స్నానం చేసి తిని నిద్రపోయేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, మనం పొలాలకి వెళ్ళే దారిలోనో, లేకపోతే ఊరి పొలిమేరలు, సరిహద్దుల్లోనో అమ్మవారి విగ్రహాలను, లేకపోతే శివుని రాతి విగ్రహాలను పెట్టేవాళ్ళు. అంటే లింగంలాగా రాతి విగ్రహాలను, రాళ్ళను పెట్టుకునేవాళ్ళు. అంటే వాటిలోనే, చెట్లలోనో, ఇలా రాళ్ళల్లోనో దేవుని స్వరూపంగా భావించి, దేవుణ్ణి కొలుచుకొని వెళ్తూ, వెళ్తూ దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అంటే అది వారి నమ్మకం. ఈ రాయైనా సరే అందులో భగవంతుని స్వరూపంగా చూసి దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అది వాళ్ళకి ఒక పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ నమ్మకం అన్నది. ఇలా వచ్చిందే తప్ప రాళ్ళని, రప్పలని అంటే వాళ్ళు పిచ్చివాళ్ళనో, వెర్రివాళ్ళనో కాదండి. ఇప్పటికైనా ఈ అనుమానం ఎవరికన్నా ఉండుంటే ఇది తీరుంటుందని నేను భావిస్తున్నాను. మీలో గనక ఎవరికైనా ఈ అనుమానం ఉండి, ఈరోజు నేను ఈ వీడియో చేసిన వల్ల మీకు సమాధానం దొరికుంటే మన వీడియోని తప్పక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.